హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నాకు ముందే నోరు ఆగదు కదా, మీకు అన్నది ముందు రెసిపీ ఎట్టేసి చూపిస్తున్నాను. చూడండి, రైలు కర్రీ తయారు చేశాను. మార్కెట్కి వెళ్ళి 1 కేజీ రైలు తీసుకున్నాను అనమాట. 1 కేజీ రైలు 250 రూపాయలు చెప్పారు. చెరువు రైలు అనుకుంటాయి. అదే గోదావరి రైలు అయితే ఇంకెక్కువ చెప్పేస్తున్నారు. అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా అంత రేట్ చెప్పేశారు. ఇంకా అంత రేటు కొనలేదని వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి తీసుకున్నాను. ఈ కేజీ రైలు 200 అన్నారు. లోకల్ గట్ట కట్ చేసేటప్పటికి ఒక పావు కేజీ 300 గ్రాములు ఉంటాయి అన్నమాట. అన్నీ వచ్చినాయి రైలు. సరే తెచ్చేసి ఇంట్లో పెనం తీసుకొని పొయ్యి మీద పెట్టేసాను. ఇంతలోగా ఈ కడగాలి కదా, కడిగేసి దాంట్లో పసుపు వేసి కడిగేసి అనమాట. కడిగేసి నిమ్మకాయ కూడా పిండేసి కడిగేసాను. కడిగేసిన నిమ్మకాయ తర్వాత ఇంకో పెనం పెట్టేసాం కదా, పెనంలో నూనె పోసి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నూనె వేసాం. నూనె వేసిన తర్వాత దాంట్లో రైలు కూడా వేసేసాం ఫ్రెండ్స్. రైలు వేసి బాగా ఎక్కువ రైలు వేసేసి అన్ని మొత్తం వేసేసాం. అన్నీ వేసేసి కొద్దిగా సాల్ట్ వేసి, కొద్దిగా నిమ్మ చెక్క రసం కూడా వేసి, కొద్దిగా పసుపు కూడా వేసి అన్నీ కలిపి అది చూడండి ఫ్రెండ్స్, నిమ్మ చెక్క వేసాం. అలా కలిపి తెప్పితే వాటర్ వచ్చింది ఫ్రెండ్స్. అలా వాటర్ పోవాలని 10 నిమిషాల దాకా అలా కలిపింది ఫ్రెండ్స్. తర్వాత ఇది ఇలా కరుగుతులేదని మూత పెట్టేసాం. మూత పెట్టేసి కాసేపు ఉంచాం ఫ్రెండ్స్. ఉంచేటప్పటికి ఆటోమేటిక్గా ఉడికిపోయి రైలు బాగా వేగినాయి కూడా. వేగితే కొంచెం ఇంకా నీళ్ళు ఉన్నాయని పెద్ద ఫ్రేమ్ మంట ఎట్టేసేటప్పటికి మంట అలాగా ఉడికిపోయి నీళ్ళు మొత్తం పీల్చేసుకున్నాయి. రైలు అయిపోయేటప్పటికి దగ్గరికి అయిపోయినాయి. ఇంకా 300 గ్రాముల నుంచి పావు కేజీ వచ్చేసి ఉంటాయి రైలు. అయితే ఇంకా మనం చేయాల్సిన రైలు తీసేసి సింపుల్గా మనం ఎక్కువ పని ప్రాసెస్ చేయం కదా, సింపుల్గా ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి మొత్తం అన్నీ వేసి మిక్సీ చేసింది. మిక్సీ చేసింది దాంట్లో వేసాం. పెనంలో వేసి వేపాము. వేపితే అందాక ముందు పసుపు వేసాం కాబట్టి అది అలా కనపడుతుంది. తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేసాం ఫ్రెండ్స్. జీలకర్ర వేసిన తర్వాత అటు ఇటు కలిపి కొద్దిగా సాల్ట్ కూడా వేసాం ఫ్రెండ్స్. తర్వాత మిర్చి వేసాం. పచ్చిమిర్చి ఒక 3 కాయలు వేసాం ఫ్రెండ్స్. 3 కాయలు వేసి అటు ఇటు వేసి రైలు కూడా వేసేసాం ఫ్రెండ్స్. కొద్దిగా సాల్ట్ వేసాం ఫ్రెండ్స్. చూడండి, తర్వాత ఒక 3 స్పూన్లు కారం కూడా వేసాం తగినంత. అంటే మీరు తగినంత వేసుకోవచ్చు. మేమైతే 3 స్పూన్లు వేసాం, మాకు సరిపోలేదైనా కారం. తర్వాత ధనియాల పొడి కూడా వేసాం ఒక 1/2 స్పూను. 1/2 స్పూన్ అంటే ప్యాకెట్ ద్వారాగా ఉన్నది కదా, అది మీకు లెక్క తెలియదని అలా చెప్తున్నాను. తర్వాత చికెన్ మసాలా పొడి కూడా వేసాను ఒక 1/2 స్పూను. తర్వాత మిరియాల పొడి కూడా వేసాను ఫ్రెండ్స్, 1/2 స్పూను. మిరియాల పొడి కూడా వేసాను 1/2 స్పూను. వేసిన తర్వాత శుభ్రంగా కలుపుతున్నాను. కలిపి ఇలా కలుపుతుంటే చాలా టేస్టీగా తయారైంది అప్పటికే. కానీ ఇది ఎగిరి కాబట్టి మనం ఇంకా కొన్ని నీళ్ళు వేసి చింతపండు గుజ్జేసి దీన్ని టేస్ట్గా తయారు చేద్దామని అనుకున్నాను అనమాట. అయితే చింతపండు నానబెట్టేసింది మా మిస్సెస్. అందులో చింతపండు నానబెట్టేసి చింతపండు పులుసు వేసిగా ఫ్రెండ్స్, గుజ్జు అలా వేసి కొంచెం ఎక్కువ ఉన్నదని మళ్ళీ కలిపేసి మళ్ళీ వేసాను ఫ్రెండ్స్. అంటే గట్టిగా కొంచెం ముందుగానే నానబెడితే చింతపండు రసం బాగా వస్తుంది. మొత్తం దాన్నంతా వదిలేసి వచ్చేది మొత్తం వేస్తాం ఫ్రెండ్స్. కలిపేసి మూత పెట్టాను ఫ్రెండ్స్. అలా 10 నిమిషాలు ఆగిన తర్వాత చూస్తే దగ్గరికి అయింది ఫ్రెండ్స్. అంటే కొంచెం దగ్గరికి అవ్వలేదని మళ్ళీ కొద్దిగా స్పీడ్ పెట్టాము ఫ్రెండ్స్. స్పీడ్గా పెట్టేసాం. పెద్ద మంట పెట్టితే రైని దగ్గరికి అయిపోయింది ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత ఇంకా రెడీ అయిపోయింది. అప్పుడు ప్లేట్లో పెట్టుకొని మనం ఒకడు తింటాం కదా, మరి మామూలుగా ఉండదు మనతోటి. ప్లేట్లో పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్, ఎంత టేస్ట్గా తయారైందో కర్రీ. చాలా సింపుల్. ఇలా మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంది కర్రీ. చూస్తేనే నోరు ఊరిపోతుంది. నేను స్పీడ్గా కదా అందుకే ముందు చూపించాను మీకు. చూడండి, అందరూ ట్రై చేయండి. చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. చూస్తుంటే మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి.